తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హైదరాబాద్లో బలమైన అభ్యర్థిని నిలబెడతామని హడావుడి చేసిన కాంగ్రెస్ చివరికి హిందూ అభ్యర్థిని నిలబెట్టి మజ్లిస్కు మేలు చేయాలని డిసైడ్ అయింది. అధికారంలో లేనంతకాలం తమ పార్టీని కించపరచడమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఓడించేందుకు ప్రయత్నించిన మజ్లిస్కు కాంగ్రెస్ సరెండర్ అయింది. బీసీ అభ్యర్థిని పెట్టాలనుకుంటోంది. కాంగ్రెస్ దుస్థితి చూసి ఆ పార్టీ కేడర్ కూడా ఇంతకాలం పోరాడింది ఇందుకేనా అనుకునే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ ఎంపీ సీట్ అభ్యర్థి ఎంపిక చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ పట్టు సడలించింది. ఎంఐఎం కరుణా కటాక్షాలు కావాల్సిందేనని అనుకుంటోంది. ఎంఐఎం పార్టీ నేతలు కూడా అదే వైఖరిని అవలంబిస్తూ క్రమంగా బీఆర్ఎస్కు దూరం జరుగుతున్నారు. బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత గట్టి పోటీ ఇస్తుందని ఎంఐఎం పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తరపున బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దించాలని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి చేసినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. హైదరాబాద్లో ఎంఐఎంకు సహకరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర సీట్లలో ముస్లిం ఓట్లను పొందవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక్కడ బీసీ అభ్యర్థిని బరిలో దించితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ సమాలోచనలు చేస్తున్నట్టుగా సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే పలువురు ముస్లిం నాయకుల పేర్లు పరిశీలనకు వచ్చినా వాటిని పక్కన పెట్టి బీసీ అభ్యర్థిని ఇక్కడి నుంచి బరిలోకి దింపే అవకాశం ఉంది. హైదరాబాద్ పాత బస్తీలో పాతుకుపోయిన మజ్లిస్ ఇటీవల బలహీనపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో మజ్లిస్ గట్టి పోటీ ఎదుర్కొంది. ఎవరూ పోటీ లేకపోయినా ఇలాంటి పరిస్థితి ఉంటే తమకు పోటీగా మరో పార్టీ వస్తే మజ్లిస్కు వచ్చే ఫలితాల గురించి చెప్పాల్సిన పని లేదు. ఇంతకాలం మజ్లిస్ విజయ రహస్యం పాత బస్తీలోకి తమ పార్టీకి పోటీగా మరో పార్టీ రాకుండా చూసుకోవడం. ఇందుకోసం మజ్లిస్ చాలా ప్రత్యేకమైన వ్యూహాలను అమలు చేస్తూ ఉంటుంది. అందులో ఒకటి అధికార పార్టీతో సన్నిహితంగా ఉండడం. తెలంగాణలో ఎవరు అధికారంలో ఉంటే వారితో సన్నిహితంగా ఉండి పాత బస్తీలోకి మీరు రావద్దు, బయటంతా మా పార్టీ మీకు మద్దతు ఇస్తుందని ఒప్పందాలు చేసుకుంటారు. పాత బస్తీలో హిందూ అభ్యర్థులను నిలబెట్టి ఓట్లు చీల్చి మేలు చేసుకుంటారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అదే వ్యూహం పాటించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అదే పాటించారు. ఇప్పుడు రేవంత్తోనూ అలాంటి ఒప్పందమే చేసుకుంటున్నారు. అయితే మజ్లిస్పై ఓటర్లకు మొహం మొత్తుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో ఏకత్పుర, మలక్పేట, నాంపల్లిలో గట్టి పోటీ ఇచ్చారు. ఏకత్పుర స్థానంలో 800 ఓట్ల తేడాతోనే మజ్లిస్ అభ్యర్థి బయటపడ్డారు. బీఆర్ఎస్తో పాటు ఇతర హిందూ అభ్యర్థులు ఓట్లు చేల్చడంతోనే అది సాధ్యమైంది. నాంపల్లి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఫిరోజ్ ఖాన్ మజ్లిస్ దాడులను ఎదుర్కొని రాజకీయం చేస్తున్నారు. ఓ దశలో మజ్లిస్ కూడా ఆశలు వదిలేసుకుంది. మలక్పేట్లో ఎప్పుడూ గట్టి పోటీ ఎదుర్కొంటూనే ఉంది. దీనికి కారణం యాకత్పురాలో మజ్లిస్ బచావో తెహరీక్ ఎంబీటీ గట్టి పోటీ ఇవ్వడం. నాంపల్లి, మలక్పేట్లో కాంగ్రెస్ పుంజుకోవడం మజ్లిస్కు డేంజర్గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ గెలవకుండా బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఓవైసీ ప్రచారం చేశారు. అలాంటి పార్టీని బలహీనపరిచే అవకాశం వచ్చినా వదులుకుంటూ ఆ పార్టీతో లోపాయికారి ఒప్పందాలకే తెలంగాణ కాంగ్రెస్ మొగ్గు చూపుతోంది. పాత బస్తీలో ఎంబీటీకి అధికార పార్టీ మద్దతిస్తే పాత బస్తీలో మజ్లిస్కు పోటీగా ఎదుగుతుంది. కానీ ఎంబీటీని ప్రోత్సహించడం ఆపేసి తాము బలపడ్డం మానేసి ఫిరోజ్ ఖాన్ లాంటి నేతల పోరాటాలను తక్కువ చేసి మజ్లిస్తో లోపాయికారి పొత్తులకు వెళ్తోంది కాంగ్రెస్. ఇది వ్యూహాత్మక తప్పిదమే, రక్షణాత్మక రాజకీయమే. దీనివల్ల కాంగ్రెస్ బలహీనపడుతుంది తప్ప సాధించుకునేదేమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే మజ్లిస్ మద్దతు లేకపోయినా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.